యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు ప్రతిరోజు దేవుని చేత బలపరచబడుతూ, అభిషేకించబడుతూ, ఆత్మతో నింపబడుతూ మీరు బాగుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేవుని బిడ్డలారా, మొదటిసారి మీ లైఫ్లో మీరు ఫెయిల్ అయి ఉంటే, దీనికంటే ముందు ఏదో ఒక విషయంలో ఫెయిల్ అయి ఉంటే, ఇప్పుడు దేవుడు చొరవ తీసుకోబోతున్నాడు కాబట్టి, దేవుడి ఇన్వాల్వ్మెంట్ ఉండబోతుంది కాబట్టి, మీరు అపజయం పొందిన కార్యం ఇప్పుడు విజయవంతంగా మారబోతున్నాయి. దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. పడిపోయిన మీరు ఈసారి లేవనెత్తబడి పండ మీద నిలబడబోతున్నారు. ఏ విషయంలో అయితే ఓడిపోయారో, ఏ విషయంలో అయితే మరి దిగులు చెందుతున్నారో, బాధపడుతున్నారో, ఆ విషయంలో దేవుని యొక్క అసాధారణమైన, అద్భుతమైన, మహత్తరమైన కార్యం జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. దీనికి ఒక బెస్ట్ బైబిల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు. 38 ఏళ్ళుగా పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి దేవదూతల వల్ల కలిగే స్వస్థత విషయంలో ఫెయిల్ అయిపోయాడు. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అతను చెప్పే కారణం ఏంటంటే, నన్ను నీళ్ళు దించడానికి ఎవరు లేరు, నేను దిగడానికి ముందు ఇంకొకటి దిగిపోతున్నాడు కనుక నేను 38 ఏళ్ళుగా ఇక్కడే పడి ఉన్నాను. దేవదూత వచ్చి, నువ్వు పంపిన దేవదూత వచ్చి స్వస్థపరిచినప్పటికీ చాలామంది బాగుపడుతున్నారు, కానీ నా జీవితంలో మాత్రం ఈ బాగుపడటం అనేది జరగట్లేదు అన్నట్టుగా బాధపడటం, దిగులు పడటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవునికి అసాధారణమైన, అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మీ శాపం ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. మీ తెగులుకు బదులుగా రెట్టింపు ఘనతను దేవుడివ్వబోతున్నాడు. చూడండి, దేవదూతల వలన స్వస్థత పొందిన వ్యక్తి యేసు ప్రభు వారి చేత బాగుపడుతున్నాడు. ఇంతకాలం ఓడిపోయిన వ్యక్తి యేసు వలన గొప్ప విజయం పొందుకుంటున్నాడు. మీ జీవితంలో కూడా ఇంతకాలం మీరు ఓడిపోతూ వచ్చారేమో, మీ ఆత్మీయ జీవితంలో ఓడిపోయారేమో, ప్రార్థనలో ఓడిపోయారేమో, బిజినెస్లో ఓడిపోయారేమో, మీరు కుటుంబ జీవితంలో ఓడిపోయారేమో, పిల్లల విషయంలో ఓడిపోయారేమో, మీ యొక్క సేవ విషయంలో బహుగా అసంతృప్తితో ఉన్నారేమో. ఈరోజు నేను ప్రవచనం చెప్తున్నాను, మీరు రాకపోయినా, మీరు రాలేకపోయినా, యేసు మీ బలహీనతను ఎరిగి, యేసు మీ బాధను ఎరిగి, యేసు మీ కష్టాన్ని ఎరిగి, యేసే మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. మీకు అసాధారణమైన, అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. మీ తెగులు శాపం విరుగొట్టబడబోతుంది. మీకు మేలు కలగబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ మొదటిసారి అనేక సార్లు ఫెయిల్ అయిపోయిన ఈ వ్యక్తికి ఏమైనా షరతులు పెట్టి బాగు చేయాలని చెప్పి అనుకుంటే, అతను ఆ షరతును పాటించలేడని ముందుగానే ప్రభు వారు గుర్తించి, ఆయనకి ఏ షరతు లేకుండా అద్భుతంగా ప్రభు బాగు చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. ఆయన స్వస్థత పొందుకొని పరుపెత్తుకొని నడవగలుగుతాడా, లేకపోతే పరుపెత్తుకున్న తర్వాత ఆయనకు స్వస్థత జరిగి ఉంటుందా అని మీరు ఆలోచిస్తే, ఖచ్చితంగా ఆయన పరుపెత్తుకున్న తర్వాత స్వస్థత పొందే వ్యక్తి అయితే ఎప్పుడో బాగుపడేవాడు. యేసుప్రభు ఎందుకు అక్కడ? యేసుప్రభు ఒక స్థాయి లేకుండా బాగుపడేవాడు. కానీ దేవుని బిడ్డలారా, స్వస్థత పొందాడు గనక పరుపెత్తుకొని నడవగలిగాడు, వెయిట్ను మోయగలిగాడు. కాబట్టి అక్కడ ఏ నిబంధన మనకు కనపడలేదు. పరుపెత్తుకొని నడవటం అనేది అది స్వస్థతకు దేవుడు ఇచ్చిన, అది ఆజ్ఞ కాదు, షరతు కాదు. ఆయన స్వస్థత పొందుకున్నాడా లేదా అనేది ఆయన తెలుసుకోవటానికి, ఊర్లో ఉన్న వాళ్ళు, చూచేవాళ్ళు తెలుసుకోవటానికి దేవుడు పరుపెత్తుకొని నడవమన్నాడు. కానీ స్వస్థత పొందడానికి మాత్రం అది షరతు కానే కాదు. మరి ఎలా స్వస్థత పొందుకున్నాడు? స్వస్థత పొందడానికి ఆయన ఏం చేశాడు? ఏమీ చేయలేదు. జస్ట్ దేవుని కృప వలన బాగుపడ్డాడు. కృప పొందిన వాడుగా స్వస్థ పొందుకున్నాడు. ఏ యోగ్యత లేని వాడుకు దేవుడు చూపించదే కృప. ఆ కృప ఆయన మీదకి దిగింది. ఏ యోగ్యత లేకపోయినా స్వస్థత పొందుకున్నాడు, మేలు పొందుకున్నాడు. ఈరోజు ఇప్పటికే అనేక మార్లు మీరు ఓడిపోయారేమో, అపజయం పొందారేమో, వేదనతో ఉన్నారేమో, దిగులుతో ఉన్నారేమో, కలవరముతో ఉన్నారేమో. దేవుని బిడ్డ, ఇప్పటికే నేను అన్ని రకాల ప్రయత్నం చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో, దిగజారిపోయిన పరిస్థితుల్లో,
నెమ్మది, సమాధానం, శాంతి లేకుండా ఉన్నాను బ్రదర్ అని మీరు అంటున్నారేమో. కానీ ప్రభు వారు చెప్తున్నాడు, నేను నీకు అద్భుతం చేస్తాను బిడ్డ, నేను నీకు మేలు చేస్తాను బిడ్డ. నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. నిన్ను అసాధారణంగా మార్చబోతున్నాను, అద్భుతంగా మార్చబోతున్నాను. నీకు 2 అద్భుతం జరిగించబోతున్నాను. నీవు దుఃఖ దినాలు సమాప్తం అవబోతుంది. యెషయా గ్రంథం 60:20-22 ఈరోజు మీకు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా దుఃఖ దినాల్ని సమాప్తంగా చేయండి ప్రభా. ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి. తెగులు, శాపం, కీడన్ని యేసునామములో దూరపరచండి ప్రభు. పరలోక మహిమ దక్కనగాక, దేవుని ప్రసన్న దక్కనగాక. మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును.